వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు డిఎస్సికి సంబంధించి సైకాలజీ నుంచి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమం. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఇంద్రియ, మూర్త, అమూర్త. ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరి అయినది. కరెక్ట్ ఆన్సర్ మూడవది సందిగ్ధ వయస్సు. ఈ క్రింది వానిలో భాషా వికాసానికి సంబంధించి సరికానిది. ఇక్కడ మనం ఆన్సర్లో సరి అయినవి మాత్రమే చూద్దాం. శైశవ దశ ప్రాక్ వాగ్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. పూర్వ బాల్య దశ ఇది వాగుడు కాయ దశ. కౌమార దశ ఇది అమూర్త ఆలోచన పెరగటం వల్ల కవితలు, రచనలు చేస్తారు. ఇంకా సరికానిది మూడవది. ఈ క్రింది వానిలో నైతిక వికాసానికి సంబంధించి సరి అయినది. కరెక్ట్ ఆన్సర్ రెండవది పూర్వ బాల్య దశ. నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు. సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది. ఇక్కడ సరి అయినవి మాత్రమే చూద్దాం. పూర్వ బాల్య దశ సాంఘిక క్రీడ, కౌమార దశ పాత్ర గుర్తింపు, ఉత్తర బాల్య దశ ముఠా దశ. క్రింది వానిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత. ఇక్కడ సరి అయిన జతలే చూద్దాం. పూర్వ బాల్య దశ ఇది ప్రశ్నార్థకాల దశ. కౌమార దశ సంధి దశ. శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండటానికి ఆసక్తి చూపరు. కౌమార దశ లక్షణం కానిది. కౌమార దశ యొక్క లక్షణాలను మాత్రమే చూద్దాం. ఉద్వేగ అస్థిరత ఉంటుంది. ప్రజ్ఞా వికాసం ఉచ్చస్థాయి. నాయకారాధన ఉంటుంది. శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలు తీర్చే వారిని చూసి నవ్వటం క్రింది ఏ వికాసానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ రెండవది సాంఘిక వికాసము. ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పూర్వ బాల్య దశ. ఈ క్రింది వానిలో శైశవ దశకు సంబంధించేవే చూద్దాం. ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు. స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు. ఉద్వేగాలు తీవ్రంగా తరచూ వస్తుంటాయి, తక్కువ సమయం ఉంటాయి. పూర్వ బాల్య దశకు సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ మూడవది చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. క్రింది వాటిని జతపరచండి. దీంట్లో పూర్వ బాల్య దశ హఠం చేయడం, ఉత్తర బాల్య దశ ముఠా దశ, శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు, కౌమార దశ విమర్శించడం. క్రింది వానిలో సరికాని జత. దీంట్లో కూడా మనం సరి అయిన జతను మాత్రమే చూద్దాం. శైశవ దశ పెరుగుదల వేగంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశ లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలుంటాయి. కౌమార దశ కంఠస్వరంలో మార్పు. క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది ముఠా దశ. ఈ క్రింది వానిలో సరికాని జత. సరి అయిన జతలు మాత్రమే చూద్దాం. శారీరక వికాసము శాశ్వత దంతాలు, మానసిక వికాసం ప్రశ్నార్థకాల దశ, ఉద్వేగ వికాసం ఉద్వేగ కెదార్సిస్.
నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. ఉత్తర బాల్యదశ ముఠా దశ, శైశవ దశ స్వయం కేంద్రీకృతం, కౌమార దశ సంధి దశ, పూర్వ బాల్య దశ వాగుడుకాయ దశ. పియాజేకి సంబంధించిన సరి అయిన ప్రవచనం: అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. మూడవది కరెక్ట్ ఆన్సర్. స్కీమాటాకు సంబంధించి సరి అయినది: ఒకటవది కరెక్ట్ ఆన్సర్, సంఘటిత ప్రవర్తన నమూనా. ఇటువంటి సైకాలజీ బిట్స్ డిఎస్సి కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.